నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో యూరియా కొరత లేదు. ఎక్కడ సంక్షోభం ఉన్నా వెంటనే అధికారులను అలర్ట్ చేయండి, నేను వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి సీఎం చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన సమీక్షలో కూడా స్వయంగా కేంద్ర మంత్రికి ఫోన్ చేస్తే ఈరోజు 50,000 టన్నుల యూరియా కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. కానీ యూరియా అందట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మద్దతు ధర దక్కట్లేదు అని చెప్పి వైసీపీ తను చేస్తున్న ప్రచారాన్ని మాత్రం ఎక్కడా ఆపట్లేదు. అసలు ఈ ప్రచారం ఇంతగా ఎందుకు చేస్తుంది అంటే దాని వెనుక ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటి అంటే సూపర్ హిట్ ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అది సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో అంటే 10వ తారీఖున సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాన్ని డైవర్ట్ చేసేందుకు దీన్ని తీవ్రతరం చేస్తున్నారు అంటున్నారు. సో అసలు దీంట్లో వాస్తవం ఎంత ఉంది? సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అయిందా? నిజంగానే రైతులు యూరియా లేక మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, రాష్ట్రంలో బాగా వినిపిస్తున్న మాట, రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాళ్ళు ధర అమ్ముకోవాలన్నా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, యూరియా కావాలన్నా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది, విత్తనాలు కావాలన్నా కూడా వాళ్ళకి సరిగ్గా టైంకి అందట్లేదు. మా హయాంలో మేము కోవిడ్ ఉన్నా సరే ఆ సంక్షోభాన్ని దాటుకొని మరి రైతులకు ఎప్పుడూ ఇబ్బంది కలగకుండా అందించాము అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. సో ఈ ప్రచారం అంతా రేపు సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ను డైవర్ట్ చేసేందుకేనా? అసలు నిజంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారా? అంటే రైతులు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మి ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నమాట వాస్తవమే. కానీ నిజంగా రైతులకి యూరియా అందుతుందా అనే దాని గురించి చూసుకుంటా ఉంటే 90% మంది రైతులకి చేరింది. అందుట్లో అలా సందేహం కూడా ఏం లేదు. గత సంవత్సరం ఈ రోజుల నాటికి 5,07,000 చిల్లర టన్నులు ఆంధ్ర రాష్ట్రానికి వినియోగం కోసం పెడితే ఈ సంవత్సరం 6,11,000 టన్నుల యూరియాని ఇప్పటికే ప్రజలకు అందజేయటం కూడా జరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 1,00,000 టన్నులు అదనంగా ఈ సంవత్సరం వినియోగంలోకి వచ్చింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నది యావత్ ఆంధ్ర రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్న భావంతో అందుబాటులో ఉండేవాళ్ళు అందుబాటులో ఉండేట్టు నిలవబెట్టుకుంటా ఉన్నారు. ఇది కూడా గమనించుకోవాలి రైతులు చాలామంది. సహజమే అది. ఎందుకంటే కొరత ఉందంటే ఎంత ఇబ్బందులు పడతారో వాళ్ళకి తెలుసు కాబట్టి అవసరాలు. ఎందుకంటే డిఏపి అంటే మిగిలిన కాంప్లెక్స్ ఎరువులతో పోల్చుకుంటే ఇది 266 రూపాయలకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, భారీ ఎత్తున రాయితీ ఇస్తుంది యూరియా మీద, మిగిలిన వాటి మీద తక్కువగా ఇస్తుంది. కాంప్లెక్స్ ఎరువులు అధిక రేట్లో ఉంటాయి, 1,300, 1,200, 1,500 కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకోసం చెప్పి కాంప్లెక్స్ వాడేదానికంటే ఒక బస్తా అదనంగా యూరియా వాడవచ్చు అనే భావంతో రైతుల్లో ఉన్నమాట వాస్తవం. అందువల్ల అందుబాటులో ఉన్న రైతులు దాన్ని నిల్వ ఉంచుకుంటున్నారు. అలాగే రాజకీయ ప్రమేయంతో పదవుల్లో ఉన్నవాళ్ళు, అలాగే గ్రామ స్థాయిలో ఏదైతే మామూలుగా సహకార బ్యాంకులు ఉంటాయి కదా, సహకార రంగ సంస్థలు ఉంటాయి, బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నియమించడం కూడా జరిగింది. 3 సభ్య కమిటీని, అంటే 3 నియమించడం కూడా జరిగింది. ఒక్కో దానికి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ రైతులు ఎంతమంది ఉన్నారు, గతంలో వాళ్ళు ఎంత వాడారు, గతంలో ఆ సొసైటీ ఎంత యూరియాని రైతులకు అందజేసిందని చెప్పి దృష్టిలో పెట్టుకుని దానికి కొంచెం అదనంగా వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ప్రలోభాలకు లొంగి రాజకీయ నాయకుల మాటిని వాళ్ళ మనుషులకి చేరవేసుకున్న మాట కూడా వాస్తవమే. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి వచ్చింది. అందుకే పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అధికారులు కూడా ఈ ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల జరుగుతూ ఉంది. అదే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటా ఉంటే, తెలంగాణ కావచ్చు, మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 10% కంటే కూడా ఈ ఇబ్బందులు లేవు అనేది కూడా వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నంత మిగతా పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత ప్రచారం జరగట్లేదు కదా సార్. ఒక ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంత విపరీతం? ఎందుకంటే తెలంగాణలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. పాపం వాళ్ళ రైతులు ఉదయాన్నే వెళ్ళిపోయి చెప్పులు కూడా పెట్టేసి క్యూలో నిలబడలేక చాలా సార్లు ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో అరకొరగా ఎక్కడన్నా జరుగుతుందేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చాట జరుగుతూనే ఉంది. అంటే ఇప్పటికే అంటే మిగతా రాష్ట్రాల కన్నా అదనంగానే ఆంధ్రప్రదేశ్కి యూరియా అందింది అని చెప్పి బాబు గారు కూడా అంటున్నారు. మరి వైసీపీ ఏమంటుందంటే అందిన దాంట్లో 50% బ్లాక్ మార్కెట్కి వెళ్ళింది, దళాలు దాచుకున్నారు, లేదంటే టీడీపీ నాయకులు కొంతమంది దాచుకున్నారని చెప్పి అంటున్నారు. మరి నిజంగానే దాచుకోవడం వల్ల ఈ కొరత ఉందంట. 1,274 మెట్రిక్ టన్నుల అక్రమంగా నిల్వ ఉంచినటువంటి యూరియాని ఈరోజు ప్రభుత్వం పట్టుకోవడం కూడా జరిగింది. అంటే చాలా వేగవంతంగా స్పందిస్తుంది ఇక్కడ.
అదే ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు స్వలాభం కోసం దీన్ని కూడా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో, ఎందుకంటే ఒక్క క్షణం కనుక వాళ్ళు ఆలోచిస్తే ప్రభుత్వానికి వాళ్ళకి ఎంతకు మంచి పేరు వస్తుందో నేను వివరించగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈ సహకార రంగ సొసైటీలకు సంబంధించి సొసైటీలు అంటాం మనం వాటిని, వాటికి ప్రెసిడెంట్లుగా ఉండేవాళ్ళు ఈరోజు ఎవరైతే చైర్మన్గా నియమించారో వాళ్ళతో పాటు ఇద్దరు ఉండారో ఆ రైతులు ఎంతమంది ఉండారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వచ్చిన ఏదైతే యూరియా ఉందో అందరికీ వాళ్ళు గనక సప్లై చేయగలిగితే ఈరోజు ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుంది, వాళ్ళకి ఎంత మంచి పేరు వస్తుంది. వాళ్ళల్లో కొంతమంది స్వార్థపరులు, లేదంటే వాళ్ళతో అనుబంధంగా ఉన్న రాజకీయ నాయకుల యొక్క మాటలు విని కొంతమంది వీళ్ళకే వాళ్ళు పంపించిన మాట కూడా వాస్తవం. ఇది కూడా మనం కొట్టిపారేయలేం. అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అదనంగా తెప్పిస్తున్నారు, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కానీ సకాలంగా వాళ్ళకి అందజేయాల్సింది ఎవరు? వీళ్ళే కదా, అధికారులు కావచ్చు, వీళ్ళే కదా దాన్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది. వాళ్ళలో స్వార్థం ఉంది, వాళ్ళల్లో దుర్మార్గం ఉంది, ఇది గమనించుకోవాలి. సో అధికారులలో ఉన్నటువంటి లోపాల వల్ల రైతులకి సరిగ్గా అందట్లేదని మీరే చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే వైసీపీ ప్రచారం చేస్తుందని ఎలా అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ రైతులు వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు కదా. 5 సంవత్సరాలు రైతుల బాగోగుల గురించి కానీ, రైతుల అవసరాల గురించి కానీ, రైతుల ఇబ్బందుల గురించి కానీ, రైతులకు రావాల్సినటువంటి బీమా విషయంలో కానీ ఇవి ఏమీ వాళ్ళు పట్టించుకోలేదు కదా. 6,700 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన బీమాని సకాలంలో కట్టకుండా ఎగ్గొట్టినందువల్ల వాళ్ళకి బీమా సొమ్ము కూడా అందలేదు కదా. అలాగే వాళ్ళు పండించినటువంటి వరి ధాన్యం కావచ్చు, అపరాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, మార్కెట్ ద్వారా లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నటువంటి సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిని సకాలంలో ఎంతమంది రైతులకు వాళ్ళు చెల్లించారు, ఇది కూడా గమనించుకోండి. తిరిగి వాళ్ళు చెప్పులు అరిగేలా తిరిగిన తర్వాత దాంట్లో ఎంతమంది కమిషన్లు కొట్టి ఎంత ధనం ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు, రైతులకి. అలాగే వాళ్ళ ఇత్తనాల గురించి కావచ్చు, లేకపోతే భూసార పరీక్షల గురించి కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్ని వేల ట్రాక్టర్లు సబ్సిడీ మీద తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క ట్రాక్టర్ అన్న ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత. పరికరాలకి రాయితీలతో ఎన్ని పరికరాలు అందజేశారు. తైవాన్ ఇంజన్ గాడి చూసుకుంటా ఉంటే నీళ్ళ ఇంజన్ గాడి కావచ్చు, అన్ని రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ ఏదైతే యంత్రాలకు సంబంధించిన అన్నింటి మీద రాయితీ ఇచ్చింది కదా తెలుగుదేశం ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో ఒక్కదానికైనా వాళ్ళు ఇచ్చారా? లేదంటే ఒక్క డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు అన్ని వేల కిలోమీటర్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకి, ఎస్టీలకి 100% డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి రాయితీలు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహించేసి మెట్ట ప్రాంతంలో తక్కువ, అంటే వర్షాభారం తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే నీరు లభ్యత కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సేద్యం చేస్తే మేలైనటువంటి దిగుబడి వస్తుందన్న ఉద్దేశంతో, వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి 100% రాయితీలు ఇచ్చింది కదా. బలహీన వర్గాలకు 90% రాయితీలు ఇచ్చింది కదా. ఒక్క కిలోమీటర్కైనా సరే వాళ్ళు ఇచ్చారా? కాబట్టి రైతులు ఎలా నమ్ముతారు వాళ్ళ గురించి? మామూలుగా ఈరోజు ఏ విపత్తు వచ్చినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఉంది. ఇప్పుడు మిర్చి రైతులను చూసుకుందాం. గిట్టుబాటు ధరని ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించేసి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, అంటే రైతులు కోరుకున్న విధంగా ఇవ్వలేకపోయినా గత ప్రభుత్వం కంటే అదనంగా అయితే ఇప్పించారు కదా. ఇప్పుడు పొగాకు పంట పండించొద్దని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ వినకుండా రైతులు వేశారు. అయినా సరే దాని గురించి వాళ్ళకి రైతులకు సరైన గిట్టుబాటు ధర రావడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, వాళ్ళతో మాట్లాడింది కదా. గత ప్రభుత్వం ఎప్పుడైనా అలా చేసిందా? రెండోది దిగుబడి ఎంత వచ్చింది గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రైతులు పండించిన పంట ఎంత అధికంగా పండించారు? ఎందుకు పండించారు? వాళ్ళకి నీరు అందించారు కాబట్టి, వాళ్ళకి ఎరువులు అందించారు కాబట్టి, వాళ్ళకి సరైన విత్తనాలు ఇచ్చారు కాబట్టి అధికంగా పంట వచ్చింది. ప్రకృతి కూడా సహకరించింది, అధికంగా వచ్చింది. ఆ వచ్చిన పంట గతంలో ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు? రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళు ఒకసారి వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు, రైతులు ఏం చేస్తున్నారు అని చెప్పని ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. గిట్టుబాటు ధర రాలేదనేది వాస్తవమే, కాదని అంటలేదు. కాబట్టి ఎంత గిట్టుబాటు ధర? 20 బస్తాలు పండితే ఎంత వచ్చింది, ఇప్పుడు 35 బస్తాలు పండితే ఎంత వస్తుంది, ఎంత దిగుబడి అధికంగా వచ్చింది, ఇది కూడా లెక్కలేసుకుంటారు కదా. అవన్నీ రైతులకు తెలుసు కదా. ఈరోజు ఇన్ని విషయాలు వాళ్ళు గమనించారు కాబట్టి ఈరోజు నువ్వు ఇస్తానన్నటువంటిది డబ్బులు నువ్వు ఎగ్గొట్టావు, కేంద్రంతో సహా ఇచ్చావు. ఈరోజు వీళ్ళు ఇస్తామన్నటువంటి అమౌంట్ 20,000 రూపాయలు ముందుగానే 7,000 రూపాయలు ఇచ్చారు కదా. అంటే 3 విడతలుగా ఇస్తామన్నారు. ఆ 3 విడతలుగా ఇస్తానే అన్నారు కదా. 7,000 రూపాయలు ఇచ్చారు కదా. ఇంకా రైతులు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? కొంతమంది సహజంగానే చిన్నకారు రైతులు, సన్నకారు రైతులకు సంబంధించి ఇవన్నీ తెలియని వాళ్ళు కొంతమంది దిగుబడి అధికంగా వచ్చినా కూడా గిట్టుబాటు ధర రాలేదు,
వాళ్ళకి లాభాలు రాలేదనే ఆలోచన కొంతమంది ఉంటారు, కాదని నేను అంటలా. అందరికీ న్యాయం చేకూర్చలేరు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే కూడా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఎంత మేలు చేసింది, ఇప్పుడు ఎలా మేలు చేసింది? గుర్రబ డెక్క కానీ, నాచు కానీ, ఏదన్నా సరే కాలువలు బాగు చేయటం కానీ ఎక్కడన్నా 1 కిలోమీటర్ చేశాడు అతను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని చేసిన తర్వాత చివరి భూములకు కూడా ఈరోజు నీరంతా ఉంది కదా. చివరి భూమి వరకు నీరు అందితేనే కదా ఈరోజు అధికంగా దిగుబడి వచ్చింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు కదా. ఇంతకంటే సిగ్గుచేటు ఎక్కడన్నా ఉంటుందా? ఉభయ గోదావరి జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, క్రాప్ హాలిడే ప్రకటించారు కదా. ఇప్పుడు పట్టిసీమ ద్వారా నీరు అందిస్తే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కదా. కానీ అవి కూడా చేయలేకపోయింది కదా ఆ ప్రభుత్వం. ఈరోజు మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని చెరువులు కావచ్చు, లేకపోతే ఈ కాలువలు కావచ్చు, ఎంత బాగు చేశారు, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. రైతుల భాగస్వామ్యంతో ఇది కూడా గమనించుకోండి. రైతుల ప్రమేయంతో వీళ్ళు చేస్తున్నారు కదా. రైతులను దాంట్లో భాగస్వామ్యం చేస్తున్నారు కాబట్టి ఆ బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడ ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు పనులు త్వరితగతిగా పూర్తవుతా ఉన్నాయి. ఏం జరుగుతుందో రైతులు గమనిస్తూనే ఉన్నారు. అరే రైతులు అకాల వర్షాలకి పంట నష్టం పోతే నువ్వు అక్కడ ఒక ఈవెంట్ లాగా తయారు చేసేసి చుట్టూ బార్కెట్లు కట్టేసి సెలెక్టెడ్ రైతులు మాత్రమే పెట్టుకొని వాళ్ళని ఒక 10-20 గజాల దూరంలో పెట్టుకొని నువ్వు పంటల దగ్గరికి వెళ్లకుండా, కాలువల దగ్గరికి వెళ్లకుండా, భూముల దగ్గరికి వెళ్లకుండా, చాలల్లోకి వెళ్లకుండా నువ్వు మామూలుగా మన రెడ్ కార్పెట్ లాగా గ్రీన్ కార్పెట్ వేయించుకొని చేసుకొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యత్యాసం ప్రజలకు తెలియదా? ప్రజలు గమనించరా? స్పష్టంగా తెలుసు. అందుకనే ఈరోజు పథకాలకు సంబంధించి 6 పథకాలు ప్రకటించారు, 4 పథకాలు అమలు చేశారు. గతం కంటే అధికంగా ఇస్తున్నారు. అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉన్నాయి. దాంట్లో లోటుపాట్లు ఈరోజు గమనిస్తున్నారు. దొంగలు ఎవరుండి వాళ్ళు ఏ విధంగా అర్హులు కాని వాళ్ళ పేర్లు చేర్చుకున్నారో క్షుణ్ణంగా ఈరోజు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి అది విజయవంతమైంది కాబట్టి ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు. అది విజయవంతమైంది. వీళ్ళ పాలన సంబంధించి ఈరోజు ముందుకెళ్లే క్రమంలో భాగంగా ప్రజలు వచ్చి ఆ విజయాన్ని పాల్పంచుకోవడం కోసం ప్రజలతో మమేకం అవుదామని చెప్పని ఈరోజు అనంతపురం జిల్లాలో రేపు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలైతే గమనిస్తున్నారు. వాళ్ళు విజయవంతమైన సభ జరుపుకుంటున్నారు. రైతుల కోసం పిలిపిస్తూ ఈరోజు ఎంతమంది రైతులు వచ్చారు చెప్పండి మీరు? రోడ్డు మీదకు వాళ్ళ కార్యక్రమానికి ఎంతమంది రైతులు వచ్చారు? ఇది కూడా గమనించుకోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.